ఏంద్రా అనిల్ పిక్ పట్టిందారా రే అరే చూడరా అనిల్ గాడు కోడిగుడ్లు కొడుతున్నాడు ఇవాళ ఏమన్నా హోలీ అనుకున్నాడా ఏంది? అరే అనిల్ ఏమైందిరా కోడిగుడ్లు కొడుతున్నావు మూర్తి గారికి? ఏ సత్తనా నువ్వు నన్ను ఆపకు. ఏ మామ ఏమైంది గుట్టు కొట్టి నీ బట్టలను ఖరాబ్ చేస్తా నువ్వు సత్త. అరే అనిల్ ఏమైందిరా వాన్ బట్టలు ఎందుకు ఖరాబ్ చేస్తావురా? అరే చూడరా ఎట్లా చేస్తున్నారా ఈ అనిల్ గాడు. నేను బట్టలు లేవని ఆపకు. ఏ మూర్తి మామ ఈ దసరా పండుగ నాడు ఇవాళ నీ బట్టలు ఖరాబ్ చేయకపోతే నా పేరు అనిలే కాదు. అరే ఏమైందిరా పండుగ రోజు పంచాయతీ పెట్టుకుంటుర్రు ఏమైందో చెప్పండి. నన్ను అడుగుతావేంద్రా అన్న అడుగురా. ఏయ్ చేసిన మోసం అంతా చేసి ఇంకా నన్ను అడగంటున్నావు అన్న జరగనా? ఆగురా ఆగు ఆగు ఏమైంది చెప్పు నాకు నేను అడుగుతా చెప్పు ఏమైంది ఏం మోసం చేసిండు? అన్న ఈ పెద్దవాడు ఏం చేసిండు అనుకుంటున్నావు? దసరా రోజు సరిదిద్దుకోవాలని తప్పు చేసిండు. మంచిగా మా ఇళ్ళల్లో పోయిన వారం ఏమన్నారు మా గల్లెళ్ళు, అరే మనిషికి 1000 రూపాయలు వేసుకుని యాటం తెచ్చుకుందాం రా, మనిషికి 2-3 కిలోల కూర వస్తుంది కుప్పలు వేసుకుందాం అన్నారు. వీడు మేము గల్ల కూడతామా, మేము సపరేట్ తెచ్చుకుంటామని చెప్పిండు. మళ్ళీ నాతో ఏమన్నాడు, అరే నువ్వు కూడా కూడకరా నేను పెద్ద యాట తెచ్చుకుంటున్నా దానికి కూరిస్తాను. పండుగ వచ్చింది కూరలేదు కుప్పలేదు నువ్వు జరగవు. ఆగు మాట్లాడదాం ఆగు. అరే నేనేం చేయాలరా మేకపోతే ఇస్తా అన్నాడు మోసం చేసిండు. మా ఇంట్లోకి వెళ్ళి తెచ్చి ఇవ్వాలనా నాకెళ్ళి కోసి ఇవ్వాలనా? నీ అవ్వ నేను కోసం చాలా కూరేలేదు. ఓ మామా నువ్వు పండగలు అన్ని అబద్ధాలు మాట్లాడక చెప్తున్నా. ఆ ఆటోనికి అడ్వాన్స్ ఇస్తే మన గురించి ఆపుతాడు. భయానియో ఏమియో నీ గురించి ఓపెన్ చేసి ఎప్పుడు వచ్చుకుంటావు అని వెయిట్ చేస్తాడు. అమ్ముకోండు మంచి రేట్ రాగానే. అరే ఆగరా గీదానికేనా మీరు పంచాయతీ పెట్టుకునేది? నేను ఇంట్లో కూర తెచ్చుకోలేదు కిలో ఇప్పిస్తా పారా. పైసలు లేవు మరి నా దగ్గర. నేనే కడతా పారా. అరే అట్లయితే నాకు కూడా 1 కిలో ఇప్పిరా. సరే అన్ని పుణ్యానికి వచ్చినాయి కావాలి నీకు. పోనీరా బా ఇప్పిద్దాం తినంది పండగ పూట. పానా లేదేం తీరాడికి పోనీ నువ్వు పైసలు తెచ్చుకో. మటన్ షాప్ ఇప్పిస్తాపా భయపడతావా కాదా దానికి? ఓ శిరీష ఇది ఏం చేస్తుంది ఏం ముసులుతుందో ఏమో. శిరీష బ్యాగ్ పట్టుకరా మటన్ షాప్కి వెళ్ళి మటన్ తీసుకొస్తా. అన్న బ్యాగ్లో బట్టలు పెట్టుకోతారు మటన్ తీసుకురారు సంచిదేమో. సంచిదేవే తీసుకొస్తున్నా. గోడ సంచి వద్దా? గోడ సంచి నేను కూర్చుతాం. గోడ సంచి తీసుకురావాలి ఇలా వేసి మటన్ కొట్టిద్దాం. బండి వస్తారు. ఇగో నా బిడ్డ వచ్చింది. బిడ్డ మంచిగా బిడ్డ అరుడా బాగున్నావా? బిడ్డలో ఇంట్లోకి తీసుకుపోయి తీసుకొస్తానే. శిరీష బిడ్డని అల్లుని లోపల తీసుకెళ్ళు. అల్లుడా కాలు కడుకో బయటికి వెళ్ళకు ఊరంతా కళ్ళు నీ మీద ఉన్నాయి దిష్టి తగులుతుంది. ఏమ్రా నీ అల్లుడు అంత అందగాడు అనుకుంటున్నావా? అవును పిల్లోడు బయట తిరగని నడు మటన్ పోదాం పోదాం. ఇక బ్యాగ్ కూడా పట్టుకున్నా బస్తా పట్టుకోదు నేను పట్టుకోవాలా? ఈయనకి మోసం చేసి మటన్ ఇప్పిస్తా నిప్పలేదు నువ్వే పట్టుకో. నువ్వు ఏ పని నీకు బటర్ ఫ్రీ లేదు. ఆయన ఉన్నాడే నా తరఫున పట్టుకో మరి ఆయన చూసుకుంటాడు. ఊళ్ళో కొడతావు నీ మా దోస్తు గారు మచ్చికిచ్చాడు. రే దసరా పండుగ ఎవరు లేడేమరా అయితే వీడు మటన్ మంచిగా అమ్ముతలేడు. ఎవరు లేడేమరా అంటే ఇప్పుడు మాకు ఏమి ఇస్తావురా లాస్ట్ ఇస్తావా? అదేనా రే 3 కిలోలు కొట్టు 3 కిలోలు కొట్టు మరి కొట్టుమాను అదే చదువుకోను మంచిగా కూర్చోబెట్టే. అయితే అలా నీ కొట్టుడి అలా సూపర్ ఫుడ్ ఇచ్చిన అయిపోయింది పడరా. మంచిగా లేకపోతే రేయ్ రుమాలు ఉడుతుంది మంచిగా పచ్చలి ఎంత 3 కిలోలకు 24 2000 ఫోన్ పే కొడతా కొట్టి ఇప్పుడు ఫోన్ పే కొడతా పో. ఏంది వినోదు 2 రోజుల ముందు వస్తే అయ్యి ఉండేది కదా. ఏడత్తమ్మా మా ఆఫీస్ లో లీవ్ ఇవ్వలేదు. అడిగితే ఇస్తారు అడగపోతే ఎట్లా ఇస్తారు? నేను అడిగిన సంగతి నీకు తెలుసా? తెలుసు మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎంత తొందరగా అడుగుతావో మా ఇంటికి వచ్చినప్పుడు ఎంత జల్ది అడుగుతావో నాకు బాగా అర్థమైందిలే. బిడ్డ ఇంకెట్లనో వచ్చిండ్రు కదా ఇంక లొల్లెందుకు?
అదత్తమ్మా అట్లా చెప్పు నీ బిడ్డకి. హలో సాలు సాలు, మొన్న మీ పెద్దమ్మల ఇంటికి వెళ్ళినప్పుడు ఎన్ని రోజుల ముందు లీవ్ పెట్టుకున్నావు నువ్వు? 2 1 4 చూసినావా అమ్మ? అదే వాళ్ళ చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు అయితే 4 రోజుల ముందు లీవ్ పెడతాడు, అదే మన ఇంటికి అయితేనేమో ఒకటే రోజు ముందు లీవ్ పెడతాడు. తిట్టిపియ్యి ఈ దసరా పండుగ రోజు మీ వాళ్ళతో తిప్పియాలని ఫిక్స్ అయినావు. అక్క మా నాయన వచ్చిండా ఏటు? మీ నాయన బావ కలిసి ఇప్పుడే ఊళ్ళకి పోయిండ్రు. అవునా, ఎందుకక్క? గా అనిలు మీ నాయన కలిసి మటన్ తీసుకురానికి పోయిర్రు మీ బావతో కలిసి. ఓన్ని గుడ్లు కొట్టుకుంటా ఊర్లో దాకా పోయినారు. సరే గాని సంధ్య ఎప్పుడొచ్చింది? సంధ్య ఎప్పుడొచ్చినావురా? ఇప్పుడే వచ్చిన పిన్ని, అమ్మతో మాట్లాడుకుంటూ కూర్చున్నా. నువ్వు ఎప్పుడు వచ్చినావు? నేను బతుకమ్మ పండక్కే వచ్చిండ్రా. నువ్వేంది ఇంత లేట్ వచ్చినావు మరి? అత్తమ్మా నా వల్లనే లేట్ అయింది. హ్యాపీయా చాలా? ఓ అక్క, నాయన కూడా వస్తే ఇంటికి రమ్మని చెప్పు. ఏం పిల్ల మా ఇంటికి వచ్చినావు? ఏం లేదు బావా, మా నాయన మీ ఇంటికి వచ్చిండంటే వచ్చిన. మీ నాయన మటన్ షాప్కి వచ్చిండు, మటన్ ఇప్పించిన అటు నుంచి అటే పోయిండు. అటంటే ఎటు? మీ ఇంటికి పోయిండు. అందరు వచ్చిరుగా, దసరా పండగ మంచిగా ఎంజాయ్ చేయర్రి. ఓ పిచ్చి, మీరు కూడా ఇక్కడికే రండి. నాయనకి చెప్పిన ఇక్కడ మధ్యాహ్నం పండుగ చేసుకుందాం, సాయంత్రం మీ దగ్గర పండుగ చేసుకుందాం. సరే బావా. ఏమే అట్లా కూర్చున్నావు? ఇక మటన్ తీసుకొచ్చిన, తొందర వండు. తీసుకొచ్చిన మా తొందర వండు. అల్లుడా మంది కూడా తీసుకొచ్చినప్పా, కూర్చుందాంపా. నాయనా తాగుడికి ఇక్కడ ఏం పెట్టకే, తాగితే ఎట్లా నువ్వు చేస్తాడు. ఏం మాట్లాడుతున్నావే? దసరా పండుగ అత్తగారింటికి వచ్చి తాగడొద్దంటవా? నడు నువ్వు పోయి మీ అమ్మతో వంట చేసుకోపో. ఛీ, అందుకే శాంతి. శిరీష మటన్ తొందర ఇస్తారా? అంతలో మిచ్చత్తం కానిస్తాం. అల్లుడు బీరో పని చేయి, అల్లుడు బీరో పని చేయి. దసరంతా మనదే కాదు గుమ్మేద్దాం ఇక. యా మామ ఎక్ పెగ్లాలే, మామ ఎక్ పెగ్లాలే, మామ ఎక్ పెగ్లాలే. ఏంద్రా అల్లుడా, నన్ను అటు పంపించి మీరిద్దరు నువ్వు నీ అల్లుడు కూర్చున్నారా? అప్పుడే చెప్పిన కదా మామ రమ్మని, ఇచ్చి రమ్మని చెప్పిన కదా మామ. అయితే కూడా మొదలెట్టేస్తారా మీరే ఇక? దా మామ, ఇప్పుడే ఇంక మొదలు కాలేదు. దా మామ. అనిల్ గారేడి? వస్తున్నా అన్నాడు, నాకు చెప్తేనే నేను వచ్చిన. రమ్మని కూర్చో మామ. దసరా అంటే ఎట్లుండాలి? ఎంజాయ్ ఉండాలి మామ. అరే తాగాలి, తినాలి, డాన్స్ చేయాలి. యా అన్నా అన్నా వదిలే అన్నేది అగో అటు కూర్చొని తాగుతున్నారు. అప్పుడే మటన్ అయింది, అప్పుడే తాగుతురా? ఇంకా మటన్ కాలేదు, మిక్చర్తో తాగుతున్నారు. మటన్ అప్ప దొంగలు ఇడురా, వస్తున్నా. ఏమైందా? నాతో అప్పుడే వస్తున్నా అన్నావు, ఎక్కడికి పోయావు మళ్ళీ? మీతోటి మళ్ళా నాకు గెలవదు, అందుకే రసన బాటిల్ తెచ్చుకున్నా. అది రసనయ్యా? కాదు రసనయ్య కాదు, చెవుల్లో పువ్వులు కనపడుతున్నాయా? ఎందుకు ఎటుకెళ్ళి ఉన్నాయి, అవి కూడా పెద్దగా ఉన్నాయి. మా అన్న జోకేసిండు అన్ని కడ మొత్తం కడ. ఇగో హ్యాపీ దసరా, హ్యాపీ దసరా, హ్యాపీ దసరా మామ. ఇగో అల్లుడు హ్యాపీ దసరా. హ్యాపీ దసరా చిన్న మామ. అనిల్ హ్యాపీ దసరా అన్న, హ్యాపీ దసరా. ఇగో మధ్యాహ్నం ఇక్కడ మీ ఇంటికి పిలిచినట్టు కాదు, సాయంత్రం మా ఇంటికి ఏం రావద్దు కానీ వీళ్ళ ఇంటికి పోదాం. వచ్చేయండి అందరూ కలిసి. భయపడద్దు మరి. ఇగో అయ్యా మటన్ అగో మటన్ అయిందా? అయ్యింది, తిను. ఇంతసేపా? సగం మంద అయిపోయింది. ఉడకద్దా పొయ్యి మీద వేసి? తొందరగా తెచ్చిచ్చిన కదా నీకు నేను. ఒంట్లో బాయలేదు. అల్లుడా ఏం తింటున్నావు? ఏం తాగుతున్నావు? మటన్ తినా, తాగు. మామ తాగుతూనే ఉన్నా మామ. వద్దా ఉంటే పెన్షన్ హౌస్ 2 పెగ్గులు వస్తేవి. అల్లుడు నీ మా ఇంటికి వస్తే ఊకినే ఉత్తగానే పోతావా? తాగు. అనిల్ ఆగు. దసరా పండుగకి వచ్చినావు, ఎట్లా ఉండాలి దసరా అంటే? దసరాగా ఉండాలి, అట్లుండాలి. కలర్ 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 ఉండాలి, ఇట్లుండాలి. సపసపగా ఉండొద్దే అల్లుడా. తాగా. తాగుతున్నా మామ. తాగా.
అన్న అరే మామ నీదేమైందిరా మామ తాగ నడుస్తూనే ఉంది నాకు. వదిన జరగ మాట వేసుకురమ్మని అయిపోయి సోరనే మిలిగింది ఏడునే లోపల ఉంది ఇంకీడనుకుంటది ఓయ్. ఈడ వదిలేసి వెళ్ళిపోయింది ఏడుంది శిరీష ఏం చేస్తున్నావు లోపట ఎందుకు అట్లా వరుతున్నావు? మటన్ వేసుకురా వేసినాగా తెచ్చిందే 2 కిలోలు, అందులో 1 కిలో నీకే వేసిన. ఇంకెక్కడిది? ఎక్కడ నేను పావు కిలో కూడా తేలేదు మొత్తం మీరే తిన్నారేంది కిలో వేసినా నేను అందులో. సరే ఇక మున్నది వేసుకురా ఇంకా 2 కిలోలు తెస్తా ఓ ఇక్కడ ఏం లేదు ఈడ. వచ్చిన వాళ్ళకి పెట్టడం మానేసి నీకేయాలా? వీళ్ళకి కూడా కావాలి కదా ఏయ్ మనదే ఇదంతా నువ్వు మంచిగా తిను మామ ఇంకా 2 కిలోలు తెప్పిస్తాడు ఇగో పట్టు తిను. పెట్టు. ఏమయ్యా నీళ్ళు? మీ ఇంట్లో చికెన్ మటన్ లేదా? చికెన్ ఉంది మటన్ ఉంది మరి ఈడికొచ్చి తింటున్నారుగా. ఇందాకలేగా మా ఆయన తీసుకొచ్చారు. వచ్చినాము తిందామా నువ్వు ఇంతకెళ్ళి అంత మాట అంటావా ఇంతకెళ్ళు ఏం చల్లుడా? నువ్వు అనలేక మా అమ్మాయితో అనిపిస్తున్నావా ఏంది? పోమంటే పోదాం ఇది లేడీస్ తెలుసు కదా మామ నీకు పెగ్గాయి నువ్వు పెగ్గాయి మామ నువ్వు పెగ్గాయి మనం వెళ్ళిపోదాం పోదాంపా, మా ఇంట్లో కూర్చుందాంపా. ఉండండి ఇంకా 2 కిలోలు తెప్పిస్తా మళ్ళా 4 ముక్కలు వేసుకొచ్చింది అన్న వదిలే తెప్పిస్తాను వస్తుంది ఏ వద్దు కానీ ఇక అదే చేతితో బో తెప్పి అయిపోతుంది మళ్ళీ తిని జమ్మికాడికి పోదాం ఇక దసరా నాడు తిని తాగి జమ్మికాడికి పోతే ఎప్పుడు చెప్పు ఏమే అన్నం తీసుకురావే అందరికి చెప్పు జమ్మి బాగా అవుతుందా? సూపర్ సూపర్ అవుతుంది కొట్టుకుంటారు మామ ఏమంటావే చాలా బాగా అవుతాడుడా జబర్దస్త్ అవుతుంది. పోదాం అయితే ఇక. పోయిన సంవత్సరం వచ్చినావు కదా నువ్వు చూసినావు కదా మొన్నదాకా పెద్ద మనిషి మీ నేను ఉన్నా కదా పెద్ద పెద్ద మనుషులు అందరూ వస్తారు అందులో నేను ఒక పెద్ద మనిషిని అందరు చిన్న మనిషి గోధుమలు బూదేవే అందరికి ఇన్న తింటాం ఏమ్రా అల్లుడా? ఈయనే తింటాం ఏమ్రా అల్లుడా? అప్పుడే పువ్వు అంటున్నావు, ఇక అయిపోయిందా ఖాతా మొత్తం? ఏమి అయిపోయింది ఇక అటు తమ్ముడు కొట్టు మీ అల్లుడేమో కథం చేస్తా అన్నాడు, ఈ అనిల్ ఏమో పూర్తి అయిపోతుంది అన్నాడు. ఏంది ఇది? ఏడ నేను ఒక పెగ్గు కొట్ట వరకనే అది గిట్లనే ఉంటదా? సగం సగం మీ ఇంటికి వస్తే మా ఇంటికి రా, బాటిల్ కథం ఎక్కడ చేసి నేను మోకాలు మార్చినావు ఒక పెగ్గుకే ఇట్లా కూర్చున్నావు నువ్వు తేడా కూర్చున్నావు నువ్వు లుంగి మీద కూర్చున్నావు, నేను ప్యాంట్ మీద కూర్చున్నా, అందుకని ఇట్లా కూర్చున్నా. మంచి ఇది కూర్చోదా కూడా తప్పేనా? జోక్ బాగుంది మీతోటి తాగురు జరగండి ఇద్దరు చదవతారు కానీ నాకు మళ్ళా గుడ్డు తెచ్చి సోరో నాకు జరద్దా ఇయ్యాల దసరా పండుగ జమ్మికాడికి అందరు రావాలి. అరుడా గ్లాస్ ఇక్కడి ఏం తాగుతున్నావే ఏం తింటున్నావే నువ్వు దసరా పండుగకి వచ్చి నువ్వు ఏం ఎంజాయ్ చేస్తలేవు ఏ డాలో ఏక్ పెగ్ మారో అలుడా ఏక్ పెగ్ మారో అలుడా ఏక్ పెగ్ మారో మామా గ్లాస్ ఇడుంది గ్లాస్ ఈడనే ఉంది నాది. లేదు మామ అది నాది మామ ఇగో మామ ఇగో మామా ఏక్ పెగ్ మారో మామా ఏక్ పెగ్ మారో ఎంజాయ్ కరో అమ్మ అన్న ఈ పండుగ గిట్ ఎంజాయ్ చేస్తున్నావు ఏంది మన పండుగ మన అందరి పండుగ ఎంజాయ్ చేయకపోతే ఎట్లా బతుకమ్మనేమో ఆడల పండుగ దసరానేమో మగోళ్ళ పండుగ తాగుండ్రి తినుండ్రి అవసరమైతే చేద్దాం ఎంజాయ్ అయిపోయినాక చేద్దామే చూపే బంగారమాయనే సిరివల్లి బంగారమాయనే వేరు జరంతా ఏమైంది ఎట్టుపోయినవే సాగు కొడుతున్నావు నన్ను ఏ అనిల్, ఓ శిరీష పెట్ట అన్నం పెట్టు శిరీష మీద అన్నం పెట్టు పెడుతున్నాగా. అన్న మీ ఇంటికి పండగ పిలిపిస్తే అన్నానికి ఇంతసేపా అరే పెడుతు అది చూసినావా నాకు మాట వచ్చిందా లేదా పెడుతున్నాగా నేను. ఇలా కొంచెం ఏ మామ అన్నం లేదు మటన్ అంతకిదేనా ఇంకెక్కడిది? కేజీ చికెన్